Hi students, welcome back to channel. JEE Advanced 2026 ఎగ్జామినేషన్స్ ని క్రాక్ చేసి ర్యాంక్ అనేటువంటిది తెలుసుకొని ఉన్నారు. ఈ ర్యాంక్ బేస్ చేసుకొని కంపల్సరీ ఐఐటి ఇన్స్టిట్యూషన్స్లలో నేను బీటెక్ కోర్స్ చేయాలి అనుకున్న వారికి సెకండ్ ఛాన్స్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తున్నారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. దానికే ప్రిపరేటరీ కోర్స్ అనేటువంటిది 1 ఇయర్ ప్రిపరేటరీ కోర్స్ కంటిన్యూ చేసి ఆ ఇంటర్నల్ ఎగ్జామినేషన్స్ అనేటువంటివి పాస్ అయిన తర్వాత రెగ్యులర్ 4 ఇయర్స్ బీటెక్ కోర్స్ అనేటువంటిది 23 ఇన్స్టిట్యూషన్స్లలోకి ప్రమోట్ చేస్తారు. సో ఈ 1 ఇయర్ ప్రిపరేటరీ కోర్స్ అనేటువంటిది ఎవరికి ఎలిజిబిలిటీ ఉంటుంది, ఎలా దీని ప్రిపరేటరీ కోర్స్లో జాయిన్ అవ్వాలి, 2026 ఎలా కట్ ఆఫ్ అనేటువంటిది ఫాలో అవుతున్నారు ప్రిపరేటరీ కోర్స్ కోసం, 24-25 ఇయర్స్లో ఎంతమంది స్టూడెంట్స్ ప్రిపరేటరీ కోర్సుకి అప్లై చేశారు, ఎంత మందికి సీట్స్ అనేటువంటివి ఇస్తారు అనేటువంటి ఇన్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ని ఈ వీడియో లెక్చర్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో చివరి వరకు చూసి ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసుకోండి. ప్రిపరేటరీ కోర్స్ అనేటువంటిది 1 ఇయర్ కోర్సుని ఏ కేటగిరీ వాళ్ళకి ఇది వర్తిస్తుంది అనేటువంటిది క్లియర్గా మెన్షన్ చేశారు. ఎలిజిబిలిటీ అనేటువంటిది చెక్ చేసుకుంటే ఓన్లీ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి ర్యాంక్ హోల్డర్స్కి మాత్రమే ఈ ప్రిపరేటరీ కోర్స్ అనేటువంటిది ఐఐటి ఇన్స్టిట్యూషన్స్లో ఎలిజిబిలిటీ ఉంటుంది. ఈ ప్రిపరేటరీ కోర్స్ అనేటువంటిది సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి 1 అకాడమిక్ ఇయర్ అనేటువంటిది 2 సెమిస్టర్లో కోర్స్ అనేటువంటిది ఉంటుంది. ఈ 1 ఇయర్ 2 సెమిస్టర్ కోర్సులో ఆ ఇంటర్నల్ ఎగ్జామినేషన్స్ అనేటువంటివి పాస్ అయినటువంటి స్టూడెంట్స్కి రెగ్యులర్ బీటెక్ 4 ఇయర్స్ కోర్సుకి ఎంట్రీ ఉంటుంది. సో ఈ ప్రిపరేటరీ కోర్స్ అనేటువంటిది సెకండ్ పాత్గా కన్సిడర్ చేసుకోవచ్చు. ఐఐటి ఇన్స్టిట్యూషన్స్లో కంపల్సరీ నేను ఇంజనీరింగ్ చేయాలి అనుకుంటున్న వాళ్ళకి, పర్టికులర్గా ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి ర్యాంక్ హోల్డర్స్కి మీరు ఈ ప్రిపరేటరీ కోర్స్ అనేటువంటిది త్రూ జొస్సా కౌన్సిలింగ్ ద్వారా చాయిస్ ఫిల్లింగ్లో మెన్షన్ చేసుకోవాలి. ప్రిపరేటరీ కోర్స్ చాయిస్ ఫిల్లింగ్ అనేటువంటిది ఉంటుంది. సెలెక్ట్ అయినటువంటి వాళ్ళకి ఐఐటి సెమిస్టర్ ఫీ ఎంత ఉంటుందో కేటగిరీ వైజు పే చేసుకోవాల్సి ఉంటుంది. సీట్ అవైలబిలిటీ అనేటువంటిది చాయిస్ ఫిల్లింగ్లో మీరు లిస్ట్లో మెన్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి ర్యాంక్ హోల్డర్స్కి మాత్రమే ఈ ప్రిపరేటరీ కోర్స్ చాయిస్ ఫిల్లింగ్ అనేటువంటిది ఆన్లైన్లో చూపిస్తుంది. మీరు జొస్సా కౌన్సిలింగ్ అనేటువంటిది జూన్ 2 నుంచి స్టార్ట్ అయి ఉంది. ఈ పర్టికులర్ కేటగిరీ మీరు ఎవరైనా ఉంటే ప్రిపరేటరీ కోర్స్ అనేటువంటిది 1 ఇయర్ ఎంటర్ అయ్యి దాని తర్వాత రెగ్యులర్ బీటెక్ కోర్సుకి ఐఐటి ఇన్స్టిట్యూషన్స్కి సెకండ్ పాత్గా దీన్ని కన్సిడర్ చేసుకోవచ్చు. జొస్సా 2026లో సీట్ ప్రిపరేటరీ కోర్స్ అనేటువంటిది యాక్సెప్టెన్స్ వచ్చిన తర్వాత మీరు డాక్యుమెంట్స్ అనేటువంటివి అప్లోడ్ చేయాలి. సీట్ యాక్సెప్టెన్స్ ఫీ అనేటువంటిది చేసుకోవాలి. దీనికి ముందుగా మీరు చాయిస్ అనేటువంటిది లాక్డ్ చేసినటువంటి ప్రిపరేటరీ కోర్సుకు రిలేటెడ్గా చేసి ఉన్నటువంటి ప్రింటౌట్ అనేటువంటిది పీడిఎఫ్ ఫార్మాట్లో డౌన్లోడ్ చేసి పెట్టుకొని ఉండండి. మీరు సీట్ అనేటువంటిది యాక్సెప్ట్ అయిపోయి లాక్డ్ డాక్యుమెంట్స్ పీడిఎఫ్ అనేటువంటిది మీ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఫిజికల్ కాపీస్ అనేటువంటివి ఇన్స్టిట్యూషన్స్లో సబ్మిట్ చేయవలసి ఉంటుంది. 2024-2025 అకాడమిక్ ఇయర్ చెక్ చేసుకుంటే ప్రిపరేటరీ కోర్స్ కోసం ఆల్ ఓవర్ ఇండియా ఎంతమంది క్యాండిడేట్స్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి ర్యాంక్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ అప్లై చేసుకున్నారు అని అంటే 4341 క్యాండిడేట్స్ అప్లై చేసుకున్నారు. 2025లో
3500 నుంచి 4500 క్యాండిడేట్స్ అప్లై చేసుకున్నారు. ఇక్కడ చెక్ చేసుకుంటే ఎంతమందికి ఈ ప్రిపరేటరీ కోర్స్ అనేటువంటిది తీసుకుంటారు అనేటువంటి స్టాటిస్టిక్ రిపోర్ట్ అనేటువంటిది చెక్ చేసుకుంటే 200 to 400 స్టూడెంట్స్ని నియర్లీ ప్రిపరేటరీ కోర్సుకి సెలెక్ట్ అనేటువంటిది చేసుకుంటున్నారు. సో ఇదే ట్రెండ్ 2026 కూడా ఫాలో అవుతూ 200 to 400 స్టూడెంట్స్కి తీసుకోవడానికి ఈ ప్రిపరేటరీ కోర్సులో పాసిబిలిటీ ఉంటుంది. సో ఈ ప్రిపరేటరీ కోర్స్ అనేటువంటిది 200 to 400 స్టూడెంట్స్ని ఇస్తారు. ఈ 1 year ఏదైతే మీరు కోర్స్ ఉంటుందో ఆ కోర్స్ అనేటువంటిది మీరు పాస్ అయినటువంటి వాళ్ళకు మాత్రమే నెక్స్ట్ ఇయర్ మీకు రెగ్యులర్ బీటెక్ కోర్సుకి పర్మిషన్ ఇస్తారు. ఆ అఫీషియల్ పాస్ అయినటువంటి వాళ్ళకు ఎంతమంది బీటెక్లో ఉన్నారు అనేటువంటి నెంబర్ అఫీషియల్గా జొస్సా అనేటువంటిది రికార్డులో ఉంచలేదు. సో ఎంతమంది ఈ ప్రొప్రైటరీ కోర్సుకి రిజిస్టర్ చేసుకున్నారు, ఎంతమందిని సెలెక్ట్ చేశారు అనేటువంటిది అప్రాక్సిమేట్ నియర్లీ ఫిగర్ అనేటువంటిది ప్రొవైడ్ చేశారు. సో కాబట్టి ఎవరైనా ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి కేటగిరీ ఎవరైనా ఉంటే వారు ఈ ప్రిపరేటరీ కోర్సు ద్వారా పర్టికులర్గా నేను ఐఐటికి వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి ఇది సెకండ్ ఛాన్స్గా చెప్పవచ్చు. ఈ 26-27 అకాడమిక్ ఇయర్కి అఫీషియల్గా ప్రిపరేటరీ కోర్స్ సెలెక్ట్ అయినటువంటి స్టూడెంట్స్ని జోన్ వైజు పర్టికులర్ ఇన్స్టిట్యూట్ అనేటువంటిది ట్రైనింగ్ ఇస్తుంది. తెలుగు స్టేట్స్ అనేటువంటివి సౌత్ జోన్ కిందకు వస్తాయి. వీటిలో ఐఐటి హైదరాబాద్, మద్రాస్, పాల్కడ్, తిరుపతి, బెంగళూరు ఇన్స్టిట్యూషన్స్ అనేటువంటివి సౌత్ జోన్ కిందకు వస్తాయి. ఈ సౌత్ జోన్లో ప్రిపరేటరీ కోర్సు ద్వారా సెలెక్ట్ అయినటువంటి స్టూడెంట్స్ని ఈ 2026-2027 అకాడమిక్ ఇయర్కి కోర్స్ అనేటువంటిది స్టూడెంట్స్కి ఐఐటి పాల్కడ్ ఇన్స్టిట్యూట్ అనేటువంటిది ట్రైనింగ్ ఇస్తుంది. రిమైనింగ్ ఈస్ట్, నార్త్ ఈస్ట్ జోన్స్ అనేటువంటివి వారికి సపరేట్గా ఎవరు కండక్ట్ చేస్తారో అనేటువంటిది అఫీషియల్ నోటీస్ అనేటువంటిది ప్రొవైడ్ చేశారు. ఇక్కడ తెలుగు స్టేట్స్ సౌత్ జోన్ కాబట్టి ఐఐటి పాల్కడ్ అనేటువంటిది హ్యాండిల్ చేస్తుంది ఈ ప్రిపరేటరీ కోర్స్ వాళ్ళకి. ఈ 1 year ప్రిపరేటరీ కోర్స్ అనేటువంటిది పాస్ అయినటువంటి స్టూడెంట్స్కి నెక్స్ట్ ఇయర్ 4 year బీటెక్ రెగ్యులర్ కోర్సుకి ప్రమోట్ చేస్తారు. మీరు ఛాయిస్ ఫిల్లింగ్లో ఏవైతే బీటెక్ అనేటువంటిది మెన్షన్ చేశారో ఆ బీటెక్ కోర్సు రిలేటెడ్గా 1 year కోర్స్ ఉంటుంది. దాని తర్వాత మీకు సెలెక్ట్ చేసుకున్నటువంటి 23 ఐఐటీస్లలో కౌన్సిలింగ్లో లేకోకుండా మీకు డైరెక్ట్గా అడ్మిషన్ అనేటువంటిది ప్రమోట్ చేస్తారు. ఇక్కడ 1 year కోర్స్ అనేటువంటిది దేనిపైన ఉంటుంది మెజారిటీగా అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్ట్స్ మీద కోర్స్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. జేఈఈ అడ్వాన్స్డ్ టోటల్ 360 మార్క్స్కి ఎంత కట్ ఆఫ్ అనేటువంటిది ప్రిపరేటరీ కోర్సుకి జరుగుతుంది అనేటువంటిది చెక్ చేసుకుంటే 2022 నుంచి 2026 వరకు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. 2026లో ఐఐటి రూర్కీ ఆర్గనైజ్ చేశారు జేఈఈ అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్స్ని. ఇక్కడ మీరు కంపారిజన్ చూసుకుంటే 2025లో 1 మార్క్ అనేటువంటిది ఈచ్ సబ్జెక్ట్లో వచ్చినటువంటి స్టూడెంట్స్కి అగ్రిగేట్ మార్క్స్ 18 మార్క్స్ వరకు 5.14%కి కట్ ఆఫ్ అనేటువంటిది తీసుకున్నారు. 2026లో చూసుకుంటే 2 మార్క్స్ ఈచ్ సబ్జెక్ట్లో మినిమం మార్క్స్ వచ్చి ఉండాలి. అగ్రిగేట్గా 23 మార్క్స్ అనేటువంటివి 6.39% ఓవరాల్ పర్సెంటేజ్కి కట్ ఆఫ్ అనేటువంటిది జరగవచ్చు. సో ఇక్కడ 22లో చూసుకుంటే 1 మార్క్ అనేటువంటిది 14 మార్క్స్కి 3.89%కి కట్ ఆఫ్ జరిగింది. సో పేపర్ డిఫికల్టీ అనేటువంటిది హైగా ఉన్నింది 2022లో. 2026లో చూసుకుంటే 25తో చూసుకున్నప్పుడు 2026 2 మార్క్స్కి 23 అగ్రిగేట్స్ మార్క్స్కి 6.39% అగ్రిగేట్కి ఓవరాల్గా కట్ ఆఫ్ అనేటువంటిది ఎస్సీ,
ఎస్టీ పీడబ్ల్యూడి ర్యాంక్ స్టూడెంట్స్కి కట్ ఆఫ్ అనేటువంటిది ఇలా ఫాలో అవుతుంది. సో మీరు ఎవరైనా జేఈ అడ్వాన్స్డ్ 2026 కట్ ఆఫ్ జరిగి బార్డర్ లైన్లో ఐఐటి అడ్మిషన్ అనేటువంటిది మిస్ అవుతుంది, 50-50 ఛాన్సెస్ ఉన్నాయి అనుకున్నటువంటి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి ర్యాంక్ హోల్డర్స్ ఎవరైనా మీరు ఈ పాజిబిలిటీ ఉంది కాబట్టి ప్రిపరేటరీ కోర్స్ అనేటువంటిది సెలెక్ట్ చేసుకొని 1 ఇయర్ ట్రైన్ చేసుకొని దాని తర్వాత రెగ్యులర్ బీటెక్ కోర్సుకు వెళ్ళడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ పర్టికులర్ కేటగిరీ వారు ఈ కోర్సు ద్వారా ఈ ఆపర్చునిటీస్ని ఈ 2026లో యూటిలైజ్ చేసుకోండి. ఈ ప్రిపరేటరీ కోర్స్ 2026కి సంబంధించి ఏవైనా మీకు క్వైరీస్ ఉంటే కామెంట్లో పోస్ట్ చేయండి, వాటికి రిప్లై అనేటువంటిది చేస్తాను. అలాగే జొస్సా కౌన్సిలింగ్ అనేటువంటిది ఆల్రెడీ మీకు జూన్ 2 నుంచి స్టార్ట్ అయి ఉంది. జూన్ 10th వరకు ఛాయిస్ ఫిల్లింగ్ అనేటువంటిది చేసుకోవడానికి పాసిబిలిటీ ఇచ్చారు. సో కాబట్టి ఛాయిస్ ఫిల్లింగ్లో ఈ పర్టికులర్ కేటగిరీ ప్రిపరేటరీ కోర్స్ సంబంధించి ఛాయిస్ ఫిల్లింగ్ అనేటువంటిది ఆప్షన్ కూడా మీరు చేసుకోవాలి అనుకుంటే ఆప్షన్ ఉంది. సెకండ్ పార్ట్గా ఐఐటిలో ఇంజనీరింగ్ చేయాలి అనుకుంటున్న వాళ్ళకి, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి ర్యాంక్ వాళ్ళకి ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ.